హైదరాబాద్ నగరంలోని పూల్బాగ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభావతి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుబడింది. దీంతో ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రభావతిపై కేసు నమోదు చేశారు. ఫోర్ డేస్ బ్యాక్ అండి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. షేక్ షబ్బీర్ గారు వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్కి అప్లై చేశారు. ఆయన 110 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనేసి సంతోష్ నగర్ సర్కిల్ 25లో అప్రోచ్ అయ్యాడు. అప్లికేషన్ వేసుకొని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిలప్ చేసి అప్రోచ్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ప్లస్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ అండ్ వర్క్ కమెన్స్మెంట్ లెటర్ ఇవ్వడానికి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉన్నారో ప్రభావతి గారు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ 30,000 డిమాండ్ చేశారండి. ఆ 30,000 డిమాండ్ చేసి నెగోసియేషన్స్ మీద 25,000 తర్వాత 20,000 అడిగి ఫైనల్గా ఈ వర్క్ పర్మిట్ ఆర్డర్ ఇవ్వడానికి గాను 20,000 డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 అవర్స్కు 20,000 బ్రైబ్ అమౌంట్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ప్రభావతి గారిని పట్టుకున్నామండి. సార్ ఎన్ని ఫ్లోర్ పర్మిషన్? ఇది G+2 110 స్క్వేర్ యార్డ్స్ ఉంది. G+2 బిల్డింగ్ పర్మిషన్ గురించి డిమాండ్ చేశారు. ఓకే.